హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఏంటి ఆలుగడ్డలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఒక మంచి టేస్టీ అయిన రెసిపీ అయితే చూద్దాం. మరి అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. మరి ముందుగా అయితే నేను ఒక 3 ఆలుగడ్డలను అయితే తీసుకున్నా అండి. ఇలా కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను. ఇప్పుడు చూడండి చక్కగా బాయిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు వీటితో మనము మంచి రెసిపీని అయితే చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో కదా. ఇప్పుడైతే వీటిని కొంచెం చల్లార్చుకోవాలి, ఎందుకంటే బాగా కాలుతున్నాయండి, వేడిగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చల్లటి నీళ్ళు అయితే వేసుకుందాం ఇందులో, ఎందుకంటే చల్లటి నీళ్ళు ఉంటే పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని చల్లటి నీళ్ళు కొన్ని వేసి శుభ్రంగా ఇలాగా పొట్టు అయితే తీసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉడికించొద్దండి బంగాళదుంపలు, ఎప్పుడైనా కొంచెం గట్టిగా ఉండాలి. అలానే గట్టిగా ఉంచొద్దు, మెత్తగా ఉంచొద్దు, మీడియంలో ఉడకాలి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మంచిగా పొట్టు వస్తుంది అంటే మంచిగా ఉడికిపోయినట్టు లెక్క. ఇంకా ఇప్పుడైతే నేను దీంట్లో కావాల్సినవి కొన్ని పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి, వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ అండి. అవి నా దగ్గర ఉండే అందుకనే వేస్తున్నా, లేకపోయినా పర్వాలేదు. ఉంటే కొంచెం కరివేపాకు అవి వేసేసుకొని మిక్సీలో, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి ఉన్న వాటితోటే చేసేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఎలాంటి గరం మసాలాలు అయితే యూజ్ చేయట్లేదండి నేను, ఎందుకంటే అంత స్పైసీగా అవసరం లేదు. ఇవి నేను రోటీస్కి కానీ రైస్లోకి కానీ పనికొస్తుంది మంచిగా. కాకపోతే ఇంకా రైస్లోకి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మాత్రం మసాలాలు యాడ్ చేసుకోండి. నేనైతే ఎలాంటి స్పైసీ మసాలాలు అయితే యూజ్ చేయట్లేదు ఇక్కడ. ఇది డైరెక్ట్గా పడితే మెత్తగా అవ్వదండి, అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో. మీరు ఉప్పు కావాలంటే తర్వాత కర్రీలో అయినా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడైతే గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఇంకా ఆయిల్ ఈ కర్రీలో కొంచెం ఎక్కువనే పడుతుంది, మరీ తక్కువ ఆయిల్తో చేయాలంటే మాడిపోతుందండి, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే ఇది కుర్మా లాగా చేసుకుంటున్నాం కదా, అందుకనే ఇప్పుడు నేను కుర్మాకి వేసినన్ని ఐటమ్స్ అయితే ఏమి వేయట్లేదండి. ఏదో ఇంట్లో అన్నీ అందుబాటులో ఉన్న వాటితోటి ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. అందుకనే నేను కుర్మా అని కూడా చెప్పను, ఎందుకంటే అన్ని కుర్మాకి వేసే అన్ని ఐటమ్స్ ఏమీ లేవు, ఉన్న వాటితోటే నేను కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నూనె వేడెక్కింది కదా, ఒక చిన్న బిర్యానీ ఆకైతే వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాను అండి ఇందులో. ఇవి కొంచెం బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు, అప్పుడే కర్రీకి కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది అండి. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఇలాగా ఎంత మంచి వాసన వస్తుందండి, మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కదా, అందుకనే మంచి వాసన అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా మనం ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో అవి ఆలుగడ్డలు అయితే ఇందులో వేసేసుకుందామండి. ముందే మనం మిక్సీలో పట్టుకున్న ఏదైతే టమాటా ప్యూరీ ఉందో అది వేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే ఆలుగడ్డలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అనే ఉద్దేశంగా వేస్తున్నాను. ఇందులో నా దగ్గర కొన్ని గ్రీన్ బఠానీలు ఉంటే అవి కూడా ఇందులో వేసేసా అండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీలో ఏదైతే పట్టి పెట్టుకున్నామో పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి అవి ఉన్నాయి కదా, అవి మిక్సీలో పట్టిన మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ కూడా పడతాయండి ఇందులో, ఎందుకంటే మనం కొంచెం ఉప్పు కారం కూడా ఆలుగడ్డలకు పట్టాలి కదా, అందుకనే కొంచెం కారం వేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేద్దాము. ముందే వేయద్దు వాటరు, ముందు కారం అయితే వేసుకుందామండి. మనకి ఎంత కావాలో అంత కారం, మేమైతే ఎక్కువ స్పైసీ కాకుండా మీడియంగా తింటాము, అందుకనే నేనైతే కొంచెం అయితే వేసిన. అలా అని మరీ తక్కువ వేసినా కానీ బాగుండదండి, ఆలుగడ్డలలో తీయగా ఉంటుంది, అందుకనే నేనైతే సరిపోనైతే వేసిన. ఈ కారం వేసిన తర్వాత ఒక 5 minutes అలా మగ్గనివ్వాలి, ఎందుకంటే ఆ కారం స్మెల్ అనేది పోవాలి కాబట్టి. అలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత థిక్నెస్ కావాలి అనే దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కొంతమంది ఏమో మరీ థిక్గా
తింటారు, కొంతమంది ఏమో డ్రైగా ఫ్రై లాగా ఉండేటట్టు ఇష్టపడతారు కాబట్టి అలా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ధనియాల పొడి కూడా వేసేసిన అండి ఇంకా మధ్యలోనే, ఎందుకంటే అన్ని ఫ్లేవర్స్ ఆలుగడ్డలకు పట్టాలి అని అలా అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోతాయి ఆలుగడ్డలన్నీ. రైట్, ఇంకా కాసేపు అయితే మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నేను కస్తూరి మేతి వేసాను కానీ మీకు చూపించలేదండి అది, దానివల్ల కూడా ఇంకా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి స్మెల్ తోటి ఉంది. ఇది మనం రైస్లో కానీ చపాతీలో కానీ మంచిగా తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకంటే ఇది కుర్మా లాగా వచ్చింది, అటు ఫ్రై లాగా కాకుండా ఇటు కర్రీ లాగా కాకుండా ఒక మంచి థిక్నెస్ తోటి వచ్చింది కాబట్టి కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా రెండింటికి మంచిగా యూజ్ అవుతుందండి. అందుకనే మనం ఎప్పుడైనా ఇలా చేసుకుంటే 2 చపాతీకి రైస్కి ఉపయోగించుకోవచ్చు మంచిగా కర్రీని అయితే. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చి బఠానీలు ఇంకా కొన్ని వేస్తే ఇంకా బాగుండేదండి. నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి ఉన్నంత వరకు అయితే వేసుకున్నా. చూసారా అండి, మన ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా ఆలు ఫ్రై, ఆలు కుర్మా అనుకోవచ్చు, అలా తయారు చేసుకున్నాను. చాలా బాగుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇంకా మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.